రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టెక్ మహేంద్ర కావచ్చు, విప్రో, మ్యాక్స్ హెల్త్ కేర్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 మనం చూస్తే 25,152 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 74 పాయింట్ల నష్టంతో, స్వల్ప నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 262 పాయింట్ల నష్టంతో ఉంది, 82,065 పాయింట్లతో. ఇటు నిఫ్టీ 500 23,193 దగ్గర కొనసాగుతోంది, 100 పాయింట్ల నష్టంతో. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ స్వల్పంగా ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు, 50 పాయింట్ల లాభంతో కనిపిస్తూ ఉంది. సో మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ఎక్కడ రాస్తే మనతో పాటు స్టూడియోలో సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, గత వారం చూసాం మార్కెట్లో అయితే ర్యాలీ బాగానే కనిపించింది, మళ్ళీ ఇప్పుడు బ్రేక్. ఏంటి కారణం, ఏంటి అసలు? మార్కెట్ మనం చూస్తే కనుక లాస్ట్ ఒక 1 వీక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ, ఇంచుమించు 800 పాయింట్లు అప్ ట్రెండ్ తర్వాత ముఖ్యంగా 25,300 స్థాయి ఆ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ లో చిన్న బ్రేక్ పడింది. పైగా లాస్ట్ ఒక 2 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ లో విపరీతమైన వాలటిలిటీ, మార్కెట్ లో కూడా కరెక్షన్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యుఎస్ చైనా మధ్యన కూడా చూస్తే కొంచెం ట్రేడ్ టెన్షన్స్, టారిఫ్ టెన్షన్స్ ఉండడంతో మళ్ళీ అక్కడ కూడా కొంచెం వాణిజ్య యుద్ధం కనిపిస్తోంది. కాబట్టి మార్కెట్ లో కూడా కొంచెం కరెక్షన్ కనిపిస్తోంది. అలాగే మన మార్కెట్లో కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో వచ్చిన పాజిటివ్ ట్రిగర్స్ అన్ని కూడా కొంచెం మార్కెట్ ఆల్రెడీ కొంచెం డిస్కౌంట్ చేసుకుంది. అలాగే మనకి ఇండియా సంబంధించిన, భారత్ సంబంధించిన వరకు కూడా చూస్తే కనుక ఇంకా ట్రేడ్ టెన్షన్స్, ఇంకా కొంచెం టారిఫ్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. పైగా ఇవాళ మార్కెట్ కొంచెం కరెక్షన్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రీటైల్ సెల్లింగ్ ప్రెషర్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా చూస్తే కనుక కొంచెం బాగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కనుక ఇంచుమించు 0.8% వరకు మార్కెట్లో కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మార్కెట్ లాస్ట్ ఒక 1 వీక్ 10 days లో కొంచెం ఒక ర్యాలీ వచ్చింది. కాబట్టి పైగా ఈ మధ్య లాస్ట్ 1 year గా గమనిస్తే కనుక మనకి 25,500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ మన లాస్ట్ ఒక 1 year గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లో ఉంది. కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్, హైయర్ లెవెల్స్కి వచ్చింది. కాబట్టి మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. సో పూర్తిగా ఒక టెక్నికల్ కరెక్షన్ అనుకోవచ్చు. మార్కెట్లో కూడా చూస్తే కనుక రిజల్ట్స్ రీసెంట్ రావడం చూస్తున్నాము. సో రిజల్ట్స్ బట్టి మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. రైట్ సార్, శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కాలర్. శివప్రసాద్ రెడ్డి గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. నేను నా దగ్గర టాటా మోటార్స్ ఉంటున్నాను సార్. ఈరోజు డీమెర్జర్ ప్రాసెస్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఈ కమర్షియల్ వెహికల్స్ షేర్లు ఎప్పుడు అలాట్ అవుతాయి సార్? అది మన డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలంటే ఎప్పుడు నవంబర్ అన్నారు, బట్ అది క్లారిటీ కోసం కాల్ చేశారు సార్. ఓకే, టాటా మోటార్స్ మీరు చెప్పినట్టుగా చూస్తే కనుక కార్పొరేట్ యాక్షన్ రావడం మనం చూస్తున్నాము. కార్పొరేట్ యాక్షన్ తర్వాత ఇవాళ స్టాక్ లో చూస్తే కనుక 40% వరకు కరెక్షన్ కనిపించింది. అంటే స్టాక్ కొంచెం ఈ కార్పొరేట్ యాక్షన్ వల్ల, డీమర్జర్ వల్ల మనకి ఇవాళ ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్ల వరకు తగ్గడం కూడా చూస్తున్నాం. సో ఈ కొత్త షేర్స్ అనేది ఆటోమేటిక్గా మీకు మీ డిమాట్ అకౌంట్కి వచ్చేస్తుంది. అంత ఎలక్ట్రానిక్ ఫార్మేటే. కాబట్టి నేను అనుకుంటాము టాటా మోటార్స్ కూడా మీరు పర్వాలేదు, మీకు ఆటోమేటిక్గా మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఇవాళ లోయర్ రేట్ నుంచి టాటా మోటార్స్ కూడా ఒక చిన్న రీబౌండ్ కూడా కనిపించింది. సో కాబట్టి టాటా మోటార్స్ నా ఉద్దేశం అయితే మీరు ఒక వెయిట్ చేయండి, మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. రైట్ సార్, నెద్దునూరి వివి శ్రీనివాసరావు గారు కామెంట్ రాశారు. అంటే షార్ట్ టర్మ్లో అంటే ఒకటి ట్రెంట్ కావచ్చు, తర్వాత టాటా స్టీల్, తర్వాత కెనరా బ్యాంక్, తర్వాత మెస్గాన్ డాక్, ఈ 4 షార్ట్ టైంలో ఏమైనా పెరిగే అవకాశం ఉందా? షార్ట్ టర్మ్ లో ట్రెండ్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 6 months గా బాగా పడింది. పైగా మార్కెట్ అప్ ట్రెండ్ లో కూడా ట్రెండ్ లో పెద్దగా ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. ఈ టెక్స్టైల్ కంపెనీ స్టాక్ చూస్తే కనుక నెగిటివ్ పెర్ఫార్మెన్స్ చూస్తాం. కాబట్టి నేను అనుకుంటాము ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, పెద్దగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అదేవిధంగా ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఈ 2 కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్ లో మీరు ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 months గా కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లో. సో పెరిగిన తర్వాత మనకి నిన్న ఇవాళనే మనకి ఎస్బీఐ, కెనరా బ్యాంక్ కూడా కరెక్షన్ కనిపించింది. సో రన్అప్ కూడా వచ్చేసింది. కాబట్టి ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ కూడా డ్యూ ఉంది. కాబట్టి నేను అనుకోవటము షార్ట్ టర్మ్ లో కూడా కొంచెం కరెక్షన్ డ్యూ ఉంది.
అలాగే టాటా స్టీల్ కూడా ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్ కనిపిస్తుంది. అప్ ట్రెండ్ తర్వాత ఈ మెటల్ లీడర్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక 2% వరకు రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ 4 స్టాక్స్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో కొంచెం కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి మేబీ చిన్న డిప్ లో మీరు తీసుకోవచ్చు, ఈ లెవెల్లో కాకుండా. రైట్ సార్, సుధాకర్ గారు ఉన్నారు కాలర్. సుధాకర్ గారు నమస్కారం. రైట్, అదేవిధంగా సార్ అంటే ఇప్పుడు మనం చూస్తే సెక్టార్ వైజ్ గా చూస్తే ఎట్లా ఉన్నాయి అంటే కొన్ని బ్యాంకింగ్ రంగ షేర్లు గత వారం మనం చూస్తే కొంచెం మెరుగ్గా అనిపించాయి, ఐటీ కూడా అట్లాగే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం ఫ్లాట్ గా. అవును, మీరు చెప్పినట్టు లాస్ట్ 2 రోజుల్లో మార్కెట్లో కొంచెం కరెక్షన్ కనిపించినప్పటికీ ముఖ్యంగా మనకి మార్కెట్ని కొంచెం నిలదబెట్టింది మనకి బ్యాంక్ స్టాక్స్ అనుకోవచ్చు. బ్యాంక్ స్టాక్స్లో ఒక పాజిటివ్ ఇండికేషన్స్, సెక్టోరల్ అప్డేట్స్ కూడా చూస్తే బాగా పాజిటివ్గా రావడం చూసాము. లాస్ట్ వీక్ ఆర్బీఐ దగ్గర నుంచి పాజిటివ్గా మనకి కామెంటరీ రావడంతో మనకి బ్యాంక్ స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ కనిపించింది. కానీ ఓవరాల్గా మనకి మార్కెట్ హై లెవెల్లో మనం గమనిస్తే లాస్ట్ 1 ఇయర్గా 25,200 25,500 దగ్గర వచ్చినప్పుడల్లా కరెక్షన్ వస్తుంది కాబట్టి అక్కడ సెల్లింగ్ ప్రెషర్ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కొంచెం మార్కెట్లో కరెక్షన్ అనేది కనిపిస్తుంది. అలాగే బ్యాంక్స్ చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో కొంచెము రెసిలియంట్గా కనిపించింది. బ్యాంక్ స్టాక్స్ కొంచెము ఈ సెల్లింగ్ ప్రెషర్ని విస్టాండ్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే బ్యాంక్ స్టాక్స్ బహుశా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ప్రైవేట్ లీడర్స్ కానీ అలాగే మనకి పిఎస్సి బ్యాంక్ లీడర్స్లో కానీ కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 5 to 10% కరెక్షన్ వచ్చినప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, సుభాష్ గారు ఉన్నారు కాలర్. సుభాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నాకు ఎల్జీ లిస్ట్ అయింది కదండి, నాకు షేర్స్ ఎలర్ట్ అయినాయి. ఓకే, హలో. ఓకే సుభాష్ గారు, అది లిస్టింగ్ తీసుకోమంటారా లేకపోతే పార్షియల్ గా బుక్ చేసుకోమంటారా? ఓకే, ఎల్జీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో నిన్ననే లిస్ట్ అవడం చూసాము. లిస్ట్ అయిన తర్వాత ఈ స్టాక్ కొంచెము ఒక చిన్న కరెక్షన్లో ట్రేడ్ అవుతుంది. 1685 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎల్జీ మనకు తెలిసిందే సుప్రసిద్ధమైన కంపెనీ. కాకపోతే ఈక్విటీ పెద్ద ఈక్విటీ, ఇంచుమించు 670 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ స్టాక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే లిస్టింగ్ గెయిన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ కండిషన్స్ బాగాలేదంటే కనుక ఇలా పెద్ద ఈక్విటీస్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఎల్జీలో కూడా మీరు కొంచెము హై లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. అలాగే స్టాక్ మనకి ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 1,100 కోట్ల నుంచి 2,200 కోట్ల వరకు ఇంచుమించు 1000 కోట్ల వరకు లాస్ట్ 2-3 సంవత్సరాలుగా మనకి గ్రోత్ కూడా చూసాం. కాకపోతే హ్యూజ్ ఈక్విటీ, నా ఉద్దేశం అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి మీరు అనుకుంటారు. సార్ కొన్ని ఆనంద్ గారు ఉన్నారు కాలర్. ఆనంద్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ 685 కొన్నాను, యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? ఓకే, ఈ లెసర్ నాన్ కంపెనీ అండి. నేను అనుకుంటాము మీరు అడిగిన స్టాక్ న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ అనుకుంటా. ఓకే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అన్నింటిలో కూడా కొంచెం కరెక్షన్ వస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఏదైనా కొంచెం ప్రాఫిట్లు ఉంటే మటుకు కొంచెం ప్రాఫిట్లో బుక్ చేయడం మంచిది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఎన్సీసీ 235లో ఉందండి సార్, విబిఎల్ 525లో ఎగ్జిట్ కమ్మంటారా హోల్డా? ఎన్సీసీ ఈ వారం చూస్తే కనుక స్టాక్ లో అండర్ పెర్ఫార్మెన్స్ చూసాము. లాస్ట్ 6 months గా కూడా ఎన్సీసీ కూడా కొంచెం హై నుంచి 240 నుంచి కరెక్షన్ రావటము, 200 రూపాయల దగ్గర కొంచెం నిలదొక్కోవడం చూస్తున్నాం. కాకపోతే ఎన్సీసీలో కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం భారీ ఆర్డర్స్ రావడం చూసాము. ఆర్డర్ బుక్ కూడా బాగుంది. అలాగే వీళ్ళు చూస్తే కనుక ఫిన్లాండ్లో కూడా చూస్తే కనుక వీళ్ళ కొత్త హాస్పిటల్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాకపోతే కొంచెం ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వీక్గా ఉండడంతో ఎన్సీసీ కూడా కొంచెం వీక్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వెళ్తే హోల్డ్ చేయొచ్చు. అలాగే విబిఎల్ వరుణ్ బెవరేజెస్ కూడా ఈ మధ్య లాస్ట్ 1 monthగా కొంచెం బాగా తగ్గింది. టాప్ కంపెనీ ఈ స్పేస్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. సో షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశం ఉంది. మొన్న రిజల్ట్స్ తర్వాత స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావటము, స్టాక్ కూడా చూస్తే కనుక 50 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి వరుణ్ బెవరేజెస్ కూడా కొంచెం షార్ట్ టర్మ్లో వీక్గా ఉండేది. బట్ రెండు కూడా లాంగ్ టర్మ్లో ఎస్టాబ్లిష్ కంపెనీస్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, టాటా మోటార్స్ అదేవిధంగా అదాని గ్రీన్ హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, టాటా మోటార్స్ ఇందాకేమన్నా అనుకున్నట్టుగా కార్పొరేట్ యాక్షన్ రావడము, స్టాక్ కూడా కొంచెం బాగా తగ్గింది కాబట్టి కొంచెం ప్రైస్ డిస్కవరీ కొంచెం స్టేబుల్ అవడం కూడా కొంచెం టైం పట్టే అవకాశాలు కనిపిస్తాయి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు తెలిసిందే టాటా మోటార్స్ ముఖ్యంగా మనకి ఈ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి కొత్త లాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి టాటా మోటార్స్ హోల్డ్ చేయొచ్చు.
అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ అదానీ గ్రీన్ కూడా ఓకే, నా ఉద్దేశం అయితే గ్రీన్ ఎనర్జీలో ఉంది. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఒక ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాము. సో అదానీ గ్రీన్ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు. స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 రూపాయల్లో ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. అందువల్ల కొంచెం ఈ మధ్యకాలంలో అంతగా పెరగలేదు. పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి బట్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్లు అయితే కొన్ని ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి. సో మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి శ్రీధర్ గారు కాలర్ ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ సార్ నమస్తే అండి. మా దగ్గర ఇన్ఫోసిస్ 1700 ఉన్నాయి సార్. విప్రో 275 లో ఉన్నాయి సార్. దీన్ని ఏమన్నా కొంచెం యాడ్ చేయొచ్చు అంటారా, లేకపోతే ప్రస్తుతం దాన్ని కొంతకాలం ఆగమంటారు సార్? ఇన్ఫోసిస్ రిజల్ట్ ఎల్లుండి ఉన్న సంగతి మీకు తెలిసే ఉండి ఉంటుంది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్కి ముందు చూస్తే కనుక పర్వాలేదు. టీసీఎస్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఫోసిస్లోను అలాగే ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం ర్యాలీ కనిపించింది. బట్ ఇన్ఫోసిస్ కూడా కొంచెం వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. అలాగే టీసీఎస్ అలాగే మనకి విప్రో కూడా చూస్తే కనుక 16th అక్టోబర్న రెండు కంపెనీస్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో రెండు కూడా 16 అక్టోబర్న రిజల్ట్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కొంచెం రిజల్ట్ చూసి ఏమాత్రం బాగున్నా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 monthsగా మనకి ఐటీ స్టాక్స్లో కొంచెం నెగిటివ్ అప్డేట్స్ కొంచెం వచ్చినప్పటికీ బట్ స్టాక్స్లో పెద్దగా పడట్లేదు. కాబట్టి ఈ నెగిటివ్ న్యూస్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి రెండు ముఖ్యంగా ఇన్ఫోసిస్ టీసీఎస్ని మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, రజనీ గారు ఉన్నారు కాలర్. రజనీ గారు నమస్కారం. రైట్, మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. గ్రావిటా ఇండియా 2100 లో తీసుకున్నాను సార్. 25% లాస్ లో ఉన్నాను. ఇది యావరేజ్ చేయొచ్చా? మ్యాక్స్ హెల్త్ కేర్ 1223 లో తీసుకున్నాను. ఓకే, దీన్ని యావరేజ్ చేయొచ్చా? గ్రావిటా చూస్తే కనుక మీరు ఈ మధ్యకాలంలో 2100 రూపాయలు అంటే కరెక్ట్గా హైయెస్ట్ లెవెల్లో తీసుకున్నారు. అంత క్రితం చూస్తే కనుక ఇంచుమించు 1600 నుంచి 2100 రూపాయలకి పెరిగిన తర్వాత కొంచెం లేట్గా ఎంట్రీ తీసుకున్నారు. బట్ కానీ గ్రావిటీ ఇండియా ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ కూడా ఇప్పుడు బాగా తగ్గటము 1500-1600 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండము. అలాగే స్టాక్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్ ఉంది. బేసికల్గా వీళ్ళు రీసైక్లింగ్ సెగ్మెంట్లో ఉన్నారు, ముఖ్యంగా మెటల్ సెగ్మెంట్లో కూడా ఉన్నాయి. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక గ్రావిటా కూడా మంచి కంపెనీ. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక గ్రావిటా అండి ఏడాది ఆల్మోస్ట్ 312 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ కూడా ప్రకటించిన కంపెనీ. అలాగే మ్యాక్స్ హెల్త్ కూడా గమనిస్తే కనుక 1160 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య లాస్ట్ 1 monthగా కొంచెం మ్యాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. బట్ మ్యాక్స్ కూడా మనకు తెలిసిందే ఫండమెంటల్గా ఈ హాస్పిటల్ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ 3 ఏళ్ళుగా చూస్తే కనుక అంతకంటే 600 కోట్ల నుంచి 1000 కోట్ల లాభాలు కూడా దాటడం కూడా మనం చూస్తున్నాము మ్యాక్స్. సో కాబట్టి మ్యాక్స్ కూడా నా ఉద్దేశం అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మ్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 90 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. రెండు కొంచెం మీరు హై రేట్లో కొంచెము ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు మీరు తీసుకున్నారు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ నుంచి మళ్ళీ కొంచెం చీపర్ లెవెల్స్కి రావాలంటే స్టాక్స్ మనకి కంపెనీ మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా కొంచెం చీపర్ లెవెల్కి వస్తాయి. హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం రెండు మ్యాక్స్ అండ్ గ్రావిటా. సార్ హరిబాబు గారు ఉన్నారు కాలర్. హరిబాబు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అనిపిస్తుంది. హలో సార్, నమస్కారం సార్. నమస్తే హరిబాబు సార్, ఇప్పుడు అదానీ పవర్ ప్లస్ టాటా మోటార్స్ గురించి చెప్తారా సార్? ఓకే, టాటా మోటార్స్ ఇవాళ కొంచెం కార్పొరేట్ యాక్షన్ రావడంతో బాగా తగ్గడంతో చాలా మంది అడుగుతున్నట్టున్నారు. బట్ ఇందాక చెప్పినట్టుగా టాటా మోటార్స్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. అలాగే అదానీ పవర్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 నెలలుగానే బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 90 రూపాయల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 150 రూపాయల వరకు పెరిగింది. సో మార్కెట్కి అగేన్స్ట్గా బాగా స్ట్రాంగ్గా ఉండడం కోసం అఫ్కోర్స్ మధ్యన స్టాక్ కూడా స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. సో అదానీ పవర్ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది. హార్డ్లీ 23 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ కాబట్టి నా ఉద్దేశం అయితే అదానీ పవర్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్, గురువు గారికి నమస్కారం. నమస్తే గోపాలకృష్ణ గారు. సార్ చంబల్ పెట్టి ట్రాక్టర్ను కొనుక్కోవచ్చా? బజాజ్ కన్జ్యూమర్స్ ప్రజెంట్ రేట్లో ట్రాక్టర్ను కొనుక్కోవచ్చా? రెండు చెప్పండి సార్. చంబల్ ఫెర్టిలైజర్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అంటే లాస్ట్ 4 వారాలుగా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. ఈ లాస్ట్ వీక్ ఒక 5% వరకు పడింది. ఈ 2 రోజుల్లో 3% వరకు పడింది చంబల్ ఫెర్టిలైజర్స్. కాబట్టి చంబల్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ కూడా చూస్తే కనుక సమ్ జిఎస్టీ పెనాల్టీస్ లాంటివి ఏదో కూడా వచ్చినట్టుగా కొన్ని రిపోర్ట్స్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. కాకపోతే చంబల్ ఫెర్టిలైజర్స్ ఈ సెగ్మెంట్లో చాలా టాప్ కంపెనీ. ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ స్టాక్కి 11 లెవెల్కి వచ్చింది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది.
సో కాబట్టి నా ఉద్దేశం అయితే జస్ట్ ఒక టెంపరీ నెగటివ్ న్యూస్ అనుకోవచ్చు. చిన్న డిప్లో మీరు బజాజ్ చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే బజాజ్ కన్స్యూమర్ కేర్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ వీక్ భారీగా పెరిగింది, టాప్ గెయినర్ 11% వరకు పెరిగింది. సో భారీ ర్యాలీ వచ్చింది కాబట్టి బజాజ్ కన్స్యూమర్ కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఈ మధ్య మనకి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బాగా తగ్గడంతో బజాజ్ కన్స్యూమర్ కూడా బాగుంది. ఐసీసీఐ మన సెక్యూరిటీస్ కూడా ఈ స్టాక్కి ₹400 టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సార్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ రెండు మూడు రేట్లు లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడున్న రేట్లో ఈ దాని పేరేంటి సీమెన్స్ ఎనర్జీ కొనుక్కోవచ్చండి? సిమెన్స్ ఎనర్జీ. ఓకే, సిమెన్స్ ఎనర్జీ మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ మధ్య కాలంలోనే మార్కెట్లోకి లిస్ట్ అయింది. లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక సిమెన్స్ ఎనర్జీలో కూడా కొంచెం కరెక్షన్ రావడం. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అలాగే ఐసీసీ సెక్యూరిటీస్ ఇద్దరు కూడా హోల్డ్ కేటగిరీలో ఇచ్చారు. అలాగే మోతిలాల్ ఒస్వాల్ మటుకు ₹3,600 టార్గెట్ ఆ మధ్య కాలంలో ఇవ్వడం కూడా చూసాం. ఆల్మోస్ట్ వచ్చేసింది కూడా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే సిమెన్స్ ఎనర్జీ మీద పాజిటివ్ రేట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు సిమెన్స్ ఎనర్జీ. సార్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. రామాంజనేయులు గారు అడుగుతున్నారు, ఐఎమ్ హోల్డింగ్ ఏబీబీ ఇండియా 10% లాస్లో హోల్డ్ చేయమంటారా సేల్ అని అడుగుతున్నారు. ఏబీబీ ఇండియా చాలా పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. ఏబీబీ చూస్తే కనుక ఈ స్టాక్ పవర్ కంపెనీ, కాకపోతే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. 60 times ట్రేడ్ అవుతుంది ఏబీబీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఏబీబీ ఈ ఏడాది ఆల్మోస్ట్ 1900 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడంతో అలాగే మొన్న రిజల్ట్ తర్వాత కొంచెం స్టాక్ తగ్గింది కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. హట్కో ఎంట్రీ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు మోహన్ కుమార్ రాజు. హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఇంచుమించు ₹230 ట్రేడ్ అవుతుంది. సో హట్కో నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న డిప్లో, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 230 లెవెల్ ఉంది కాబట్టి ఒకవేళ బై ఛాన్స్ 200 ఆ లెవెల్స్కి వస్తే కనుక హట్కో మంచి బై అవుతుంది. ఎందుకంటే స్టాక్ కూడా ఇప్పుడు ఓన్లీ 16 రేట్లే వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు హట్కో. రైట్ సార్. తర్వాత కొన్ని కామెంట్స్ ఉన్నాయి. జగదీష్ గారు అడుగుతున్నారు, ఎస్డబ్ల్యూ సోలార్. ఓకే, స్టెర్లింగ్ విల్సన్ సోలార్ కూడా అది యావరేజ్ చేయొచ్చా లేదంటే హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. ఓకే, నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతము స్టెర్లింగ్ విల్సన్ కూడా చూస్తే కనుక ఈ ఎనర్జీ కంపెనీ ఈ మధ్య లాస్ట్ 6 monthsగా బాగా తగ్గింది. ₹340 నుంచి ₹240 వరకు తగ్గడం చూసాము. 17th October రిజల్ట్ ఉంది. రిజల్ట్ ముందు కూడా స్టాక్ బాగా తగ్గింది కాబట్టి నేను అనుకోవడం ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది ఎస్డబ్ల్యూ సోలార్. అలాగే వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో జనరల్గా ఇందాక చూసిన స్టాక్స్ అని చూస్తే కనుక ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అన్ని కూడా ఎంబడే రికవరీ అవడానికి కొంచెం టైం పడుతుంది. రైట్ సార్. సుధాకర్ గారు ఉన్నారు కాలర్. సుధాకర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నేను లాయిడ్ ఎంటర్ప్రైజెస్ 464 షేర్లు కొన్నాను సార్. నాకు రైట్ ఇష్యూ అయితే ముందు 40 షేర్లు ఎలాంటివి సార్. అది తర్వాత మళ్ళీ రైట్ అవ్వలేదు సార్. నాకు అప్లై చేస్తే దానికి ఎవరిని కాంటాక్ట్ చేయాలి. తర్వాత ఏమైంది? క్రెడిట్ అవ్వలేదు, అప్లై చేశాను అంటున్నారు. ఓకే, 14th August కార్పొరేట్ యాక్షన్ జరిగింది లాయిడ్ ఎలక్ట్రికల్ ఎంటర్ప్రైజెస్లో. మీకు రాలేదంటే కనుక సమ్ క్లరికల్ సమ్ ఆఫీస్ ఇష్యూ ఏదో ఉంటుంది. మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. రంజిత గారు అడుగుతున్నారు సార్, అమర్ రాజా అండ్ జీ ఎంటర్టైన్మెంట్ కెన్ వి యావరేజ్ నవ్ అని అడుగుతున్నారు. అమర్ రాజా కూడా ఈ మధ్య సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. నా ఉద్దేశం అయితే అమర్ రాజా ఈవీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ సంగతి మనకు తెలిసిందే. బ్యాటరీ సెగ్మెంట్లో ఉన్నారు. 20 times వాల్యుయేషన్స్ కూడా ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ స్టాక్ ఈ మధ్య లాస్ట్ 2-3 monthsగా కొంచెం స్టాక్లో కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. కాకపోతే కొంచెం వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కొంచెం ప్రముఖ కంపెనీ కాబట్టి నేను అనుకుంటాము ఈ లెవెల్లో కాకుండా కొంచెం చిన్న డిప్లో తీయచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 6 monthsగా స్టాక్ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది ఈ ఏడాది అంతా కూడా. సార్ ధర్మారెడ్డి గారు ఉన్నారు కాలర్. ధర్మారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ధర్మారెడ్డి మాట్లాడండి. నమస్తే రెడ్డి గారు. మీ డాక్టర్ గారు. సార్ ఆల్ కార్గో అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. అది లాస్ లో ఉన్నాయి సార్. బాగా అవి ఉంచాలా మరి ఎలా సార్? ఓకే, ఆల్ కార్గో ఒకసారి గమనిస్తే కనుక పెద్ద కంపెనీ అయినప్పటికీ లాస్ట్ ఒక 6 monthsగా 1 yearగా చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ అంతా బాగా లేకపోవడంతో ఈ లాజిస్టిక్స్ కంపెనీ స్టాక్లో పడింది. మీరు గమనించి ఉంటారు, లాస్ట్ 2 quarters నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. లాస్ ప్రకటించడంతో ఈ మధ్య ఆల్ కార్గో తగ్గింది.
సో కొంచెం లాస్ ప్రకటించినప్పుడు జనరల్గా కొంచెం షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవడం అనేది ఇంపార్టెంట్. మీరు హోల్డ్ చేస్తున్నారు బట్ కానీ ఓకే పెద్ద కంపెనీ కాబట్టి కొంచెం హోల్డ్ చేయండి, ర్యాలీ చేసినప్పుడు ఎగ్జిట్ అవచ్చు. రెయిన్ ఇండస్ట్రీస్ 125 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం వీక్గానే కనిపిస్తుంది, కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా రిజల్ట్స్ కూడా కొంచెం అంత అసర్జనిక్గా ఉన్నట్టు కనిపించట్లేదు కాబట్టి రెయిన్ కూడా నా ఉద్దేశం కొంచెం ర్యాలీ చేసినప్పుడు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నిఫ్టీ 25,000 దగ్గరికి మళ్ళీ వచ్చింది, పుంజుకునే అవకాశం ఉందా మళ్ళీ? సో కరెక్ట్గా అంత క్రితం లాస్ట్ వీక్ 25,000 బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ఒక రివర్స్ రీట్రీట్ అయ్యి మళ్ళీ 25,000 లెవెల్స్కి మళ్ళీ పరీక్షిస్తోంది. లాస్ట్ ఒక 2-3 నెలలుగా 25,000 దగ్గర కీలకమైన సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెము ఈ 2-3 రోజుల్లో కొంచెం కన్సాలిడేషన్ తర్వాత 25,000 పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు పాజిటివ్ కన్సాలిడేషన్ వచ్చింది అనుకోవచ్చు. అప్పుడు కాస్త మళ్ళీ ఒక షార్ట్ టర్మ్లో లాంగ్ తీసుకొని ఎమ్మడి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. రైట్ సార్, సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఎలా ఉంది, సో దాని గురించి ఏం చెప్తారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్? కెర్నెక్స్ ఈ 2 రోజుల్లో చూస్తే కనుక సర్ప్రైజింగ్గా 20% వరకు ర్యాలీ కనిపించింది కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. సో కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గానే ఉంది. నా ఉద్దేశం అయితే ఈ మధ్య కాలంలో కొంచెం ఒక మేజర్ డీల్స్ రావడంతో కెర్నెక్స్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కూడా కనిపించింది. స్టాక్ పైగా చీపర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది. పైగా వీళ్ళు సేఫ్టీ సిస్టమ్స్ ముఖ్యంగా రైల్వేస్కి సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ కెర్నెక్స్. కెర్నెక్స్ ఒకసారి ఓవరాల్గా గమనిస్తే కనుక ఈ ఏడాది 200 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అంతకంటే 2-3 సంవత్సరాలు లాస్ట్ నుంచి బయటపడి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ రావడంతో కెర్నెక్స్ కొంచెం పెరిగింది. రిజల్ట్స్కి ఆల్రెడీ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయిపోయింది కాబట్టి ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సోమిరెడ్డి గారు అడుగుతున్నారు, ఎలికాన్ ఇంజనీరింగ్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా దీని గురించి ఏం చెప్తారు, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఎలికాన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్ అయితే హోల్డ్ చేయొచ్చు బట్ రిజల్ట్స్ అనేది ఒకసారి నేను చూడాలి. రైట్, అదేవిధంగా సార్ ఇప్పుడు సెక్టర్ వైజ్గా అంటే ఏం చెప్తారు, ఎట్లా ఉంది అసలు ఈ మూమెంట్లో ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో? గత వారం మనం చూసాం పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఈ టైంలో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి ఇన్వెస్టర్స్ ఏంటి? ఓకే, దీనికి ముందు ఒకసారి ఇందాక ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి అడిగారు. 10th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఎలికాన్ ఇంజనీరింగ్లో ఈ 2 వారాలుగా 10% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాము. సో అందువల్ల మార్కెట్ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ ఇండస్ట్రియల్ గేర్స్ అలాగే ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీ ఎలికాన్ ఇంజనీరింగ్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదు. 415 కోట్లు ఈ ఏడాది లాభాలు ప్రకటించిన కంపెనీ ఎలికాన్ ఇంజనీరింగ్ కాబట్టి ఫండమెంటల్గా బాగానే ఉంది. సెక్టర్ వైస్గా చూస్తే కనుక మార్కెట్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక అన్ని సెక్టర్స్లోనూ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్లో లాస్ట్ 1 మంత్గా సబ్డ్యూడ్గా ఉంది కాబట్టి ఏ సెక్టర్లోనూ స్పెసిఫిక్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీస్ అనేది రావట్లేదు. కాకపోతే బ్యాంక్స్లో మటుకు కొంచెం ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. రైట్ సార్, అనురాధ గారు ఉన్నారు కాలర్. అనురాధ గారు నమస్కారం. నమస్కారం అండి సుందరరాజు గారు. నమస్తే అండి. ఏం లేదండి, నాకు ఇన్ఫోటెక్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ కంప్యూటర్ ఉన్నాయండి షేర్స్. అవి కొంచెం హెచ్సిఎల్ అయితే 1000 చేంజ్ లో ఉన్నాను, కొంచెం ప్రాఫిట్ లో ఉన్నా. ఇన్ఫోటెక్ అండ్ టీసీఎస్ కరెక్ట్ పెట్టిన రేట్లోనే ఉన్నాయండి, ఫ్రీలో పెట్టుకొని. మరి ఉంచమంటారా, హోల్డ్ చేయమంటారా, లేకపోతే సేల్ చేయాలా, ఏం చేయాలా, కొంచెం ఐడియా ఇవ్వండి. ఓకే, అచ్చా మీరు తీసుకున్న కూడా ఐటీలోను ఒకే సెగ్మెంట్లో తీసుకున్నారు. అందులోనూ కొంచెం ఫార్చునేట్గా మీరు ఫ్రంట్ లైన్ బ్లూ చిప్ కంపెనీస్ ఈ సెక్టర్లో లీడర్స్లోనే మీరు తీసుకున్నారు. కొంచెం ఇటువంటి లీడర్స్లో ఏమవుతుందంటే కనుక కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగా లేకపోవడం, కొన్నిసార్లు కొంచెం సెక్టర్లో కొంచెం సైకిల్స్ బాగా లేకపోవడంతో కొన్నిసార్లు కరెక్షన్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ ఇయర్ తర్వాత మళ్ళీ కొంచెం నెక్స్ట్ ఇయర్ ఐటీ కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ పెట్టుబడులు ఇవన్నీ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రంట్ లైన్ బ్లూ చిప్ కంపెనీస్ ఇవన్నీ ఎప్పటికీ ఉండే కంపెనీస్ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్. సో కొంచెం ఓపిక. రైట్ సార్, మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. డౌట్ అడిగాను సార్, నేను టాటా స్ట్రెంట్ అనేది 5400 లో తీసుకున్నాను సార్. ప్రజెంట్ అయితే 4600 లో ఉంది. ఓకే, అదేమైనా పెరిగే ఛాన్సెస్ ఉందా సార్? ఓకే, టాటా స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. సో టాటా గ్రూప్లు అన్నింటిలో కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం కరెక్షన్ మార్కెట్తో పాటు కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు.